పటాలను చదవడం అనే వినూత్న కార్యక్రమంలో పాఠ్యపుస్తకంలోని పటాలలోని భాగాలను గుర్తుపెట్టుకోవడం ద్వారా ఎక్కువ సమాచారాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ పటాన్ని వ్రాత రూపంలో వివరిస్తే చాలు, ప్రశ్నలకు కావలసిన జవాబులు రెడీ అయినట్లే. కిరణజన్య సంయోగ క్రియ అనే ఈ పాఠంలో మనకు ఒక మొక్క పటం కనబడుతుంది. ఈ పటంలోని భాగాలు చూస్తే సూర్యరశ్మి, కార్బన్ డయాక్సైడ్, నీరు, పత్రహరితం, ఆక్సిజన్ ఇవి మనకు పట భాగాలుగా కనబడుతున్నాయి. మళ్ళీ ఒకసారి చూద్దాం. సూర్యరశ్మి, కార్బన్ డయాక్సైడ్, నీరు, పత్రహరితం, ఆక్సిజన్. బాణం గుర్తులు చూపించిన విధంగా గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను, నేల నుండి నీటిని తీసుకొని సూర్యరశ్మి సమక్షంలో పత్రహరితంలో లేదా పత్రంలో మొక్కలు పిండి పదార్థాలను తయారు చేసుకుంటాయి, ఆక్సిజన్ను విడుదల చేస్తాయి అని ఈ పటం ద్వారా మనం తెలుసుకొనవచ్చును.